హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి రాబోతున్న విజయదశమి 2024లో ఏ రోజు వస్తుంది, అలాగే ఈ రోజు యొక్క నక్షత్రం, అలాగే దశమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అన్ని వివరంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. అలాగే పూజా సమయం, వాహన పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే శమీ వృక్ష పూజ గురించి కూడా మీకు వివరంగా పూజా టైమింగ్స్తో క్లియర్గా వీడియో తెలియజేస్తానండి ఈ వీడియోలో. అయితే మనకి దశమి తిథి అనేది అక్టోబర్ 12 శనివారం తెల్లవారుజామున 5:38 నుండి అక్టోబర్ 13 ఆదివారం తెల్లవారుజామున 4:14 వరకు ఉండి ముగుస్తుందండి. అయితే మనకి విజయదశమి అనేది శనివారం నాడే మనం విజయదశమి అనేది జరుపుకుంటామండి. అయితే మన నక్షత్రం వచ్చేసి ఇవాళ శ్రవణ నక్షత్రం. అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి 1:26 నుండి అక్టోబర్ 12 శనివారం రాత్రి 12:45 వరకు అయితే మనకి శ్రవణ నక్షత్రం అయితే ఉన్నది. అయితే మనకి విజయదశమి అనేది అక్టోబర్ 12వ తారీఖు శనివారం నాడైతే మనం జరుపుకుంటామండి. అలాగే ఆ రోజు మనకి పూజ చేసుకోవాల్సిన పూజా సమయం కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. అలాగే వాహన పూజ గురించి కూడా తెలియజేస్తాను. ముందుగా పూజా సమయం వచ్చేసి అక్టోబర్ 12 శనివారం ఉదయం 7:29 నుండి 9 వరకు. తిరిగి ఆ రోజే మీకు వీలు కాకపోతే ఉదయం 10:31 నుంచి 1:30 వరకు మనం పూజ అనేది ఇంట్లో చేసుకోవచ్చండి. అలాగే వాహన పూజ సమయం వచ్చేసి ఉదయం 11 నుంచి 11:23, అలాగే తిరిగి మధ్యాహ్నం 12:57 నుండి 1:20 లోపు వాహన పూజ అనేది జరుపుకుంటే చాలా మంచిదండి. ఈ సమయాల్లోని చాలా మంచి సమయం. అలాగే మనకి ఈరోజు సాయంత్రం వచ్చేసి మనకి శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుకి పూజ అనేది చేసుకుంటామండి. అయితే జమ్మి వృక్షం పూజ అనేది సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల లోపు అయితే చేసుకుంటాము. అలాగే శమీ వృక్షం పూజ రోజే మనం అపరాజితాదేవి పూజ కూడా చేసుకుంటామండి. అపరాజితాదేవి స్తోత్రం పఠనం చేసుకున్నట్టయితే చాలా మంచిదండి. మనకున్న అన్ని కార్యక్రమాల్లో కూడా విజయం అనేది చేకూరుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు. నమస్తే.